Good morning to everybody. Respected beloved Principal Dr. S. Ravishankar Garu, teaching and non-teaching staff, and my dear students. Today we are celebrating 76th Republic Day. On this occasion, I am requesting our Principal Sir, teaching and teaching staff on prayer. Please, sir. Attention. Salute to the national flag! Salute! Order! National anthem, begin! My dear friends, so today we are celebrating 76th. ఎందుకు 1950లోనే జనవరి 25th నేషనల్ ఓటర్స్ డేని మనకు ఆ రోజు ఓత్ టేకింగ్ తీసుకున్నారు. అది మనం ఇప్పుడు చేస్తున్నాం. నిన్న కూడా చేసాం, మనం కాలేజీలో ప్రోగ్రామ్ జరిపాం. సో అంటే మనకు ఓటర్ అనేటువంటిది మనకు వచ్చింది 75 years అయిపోయింది. 70 సంవత్సరాలు ఓటు వేయబట్టి. అంతమంది ఓటు వేసేవాళ్ళం కాదు. మనం చాలామంది ఓటు వేసేవాళ్ళు కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఓటు వేసేవాళ్ళు. ఆ పేదవారికి ఆడవారికి ఓటరే లేదు. అది మనకు 1950 జనవరి 25 నుంచి ఇచ్చారు. అంటే రాజ్యాంగం రాసిన తర్వాత 26th ఓపెన్ అవుతుంది కాబట్టి రిపబ్లిక్ డే చేస్తున్నాం కాబట్టి 1 day ముందే మనకు నేషనల్ ఓటర్స్ డేని ఓత్ టేకింగ్ తీసుకున్నారు. సో అలాగా ఇప్పుడు జనవరి 26, 1950 ఫస్ట్ రాష్ట్రపతి డాక్టర్ పి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు సెల్యూట్ తీసుకున్నారు. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫస్ట్ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ఉపరాష్ట్రపతి కూడా అదే మన యొక్క టీచర్. ఎందుకు 1950లోనే అది జనవరి ఫస్ట్ రాష్ట్రపతిగా మన టీచర్ డేని ఫస్ట్ ఉపరాష్ట్రపతి అయ్యారు. మనకు ఆ రోజు ఓత్ టేకింగ్ తీసుకున్నారు. రాష్ట్రపతి ఏమో డాక్టర్ పి రాజేంద్ర ప్రసాద్ ఏమో లాయరు. ఆయన రాజ్యాంగం కూడా అంటే మనకు అధ్యక్షుడు ఓటర్స్ ఆయన రాష్ట్రపతి మనకు తర్వాత ఉపరాష్ట్రపతిగా అయిపోయింది. మన రాధాకృష్ణ గారు మన టీచరు లెక్చరర్ చాలా మంది ఓటు వేసేవాళ్ళు కాదు. వైస్ ఛాన్సలర్ వర్క్ చేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1950 ఆడవారికి ఓటరే లేదు. జనవరి అది మనకు 26th 1950 జనవరి 25 నుంచి ఇది మనకు రాజ్యాంగం కాబట్టి 1950 యొక్క 1 day ముందే మనకు విశేషము. సో ఇది దీన్ని మనం ఏమని చెప్పాలంటే ఇట్ ఈస్ ఎంప్లాయీస్ డే అన్నారు. సో అలాగా ఇప్పుడు జనవరి 26, 1950 47 ఫస్ట్ రాష్ట్రపతి ఆగస్ట్ 15 రాజేంద్ర ప్రసాద్ గారు పొలిటీషియన్స్ డే అప్పుడు సెల్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ అవకాశము ఇచ్చిన ప్రిన్సిపల్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ప్రిన్సిపల్ గారిని ఉప ప్రధానమంత్రి మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫస్ట్ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ఉపరాష్ట్రపతి కూడా అదే మన యొక్క టీచర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అది రెస్పెక్టెడ్ ఫస్ట్ రాష్ట్రపతిగా మన టీచర్ learned faculty members ఉపరాష్ట్రపతి అయ్యారు. on the dais, రాష్ట్రపతి ఏమో డాక్టర్ పి రాజేంద్ర ప్రసాద్ గారు ఏమో లాయరు. programs coordinator Dr. Narasimha Reddy, అధ్యక్షుడు, ఆయన రాష్ట్రపతి అయ్యారు. తర్వాత my dear non-teaching staff members, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన టీచరు లెక్చరర్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వర్క్ చేసిన my dear non-teaching staff members, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఫస్ట్ dear teacher trainees, జనవరి 26 అందరికీ రిపబ్లిక్ రోజున ఇది మనకు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ 1950 యొక్క శుభాకాంక్షలు. సో ఇది దీన్ని మనం ఏమని చెప్పాలంటే ఇట్ ఈస్ ఎంప్లాయీస్ డే. ఈ యొక్క
గణతంత్ర దినోత్సవము అంటే మనం 47 ఇంగ్లీష్ లో అంటే దాన్ని రిపబ్లిక్ డే అంటాం. పొలిటీషియన్స్ డే. ఈ రోజును ఇప్పుడు ఈ అవకాశం మరియు ఆగస్టు 15 ఈ రెండింటిని మనం ఎందుకు జరుపుకుంటాం అనబడేటువంటిది ప్రిన్సిపల్ గారిని సూక్ష్మంగా డాక్టర్ నరసింహారెడ్డి గారు చెప్పారు మీకు. థ్యాంక్ యూ సార్. అంటే ఈ యొక్క ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వస్తే 1947 సంవత్సరంలో మన యొక్క దేశము మనం నిర్మించుకున్నటువంటి యొక్క రాజ్యాంగము 1950 తేదీన అమల్లోకి వచ్చింది. మనకు అమల్లోకి వచ్చినటువంటి దినం ఈ రోజు కాబట్టి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ దాన్ని మనము రాజ్యాంగ దినోత్సవంగా మనం పాటిస్తూ ఉన్నాం. మై డియర్ సంవిధాన్ దివస్ అని అంటాం మనం దాన్ని హిందీలో అయితే. రాజ్యాంగ దినోత్సవంగా మనం పాటిస్తూ ఉంటాం. మై డియర్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, మామూలుగా డియర్ టీచర్ ట్రైనీస్, అలాగే ఈ రోజును అందించిన అందరికీ స్వాతంత్ర్య సమర యోధులకు అమర వీరులకు యొక్క గణతంత్ర దినోత్సవ వందనం. శుభాకాంక్షలు. సుమారు 75 సంవత్సరాల రిపబ్లిక్ డే. ఈ యొక్క ఆ రోజు ఎలా ఉన్నాం మనం, మరి ఈ రోజు ఎలా ఉన్నాం దినోత్సవము అంటే మనం ఇంగ్లీష్ లో ఒక్కసారి దాన్ని రిపబ్లిక్ డే సమీక్షించుకుంటే మాటల్లో కానీ పాటల్లో కానీ ఈ రోజును కానీ స్వభావాల్లో మరియు కానీ ఆగస్టు 15 ఒక్కసారి. రెండింటిని మనం ఎందుకు ఉదాహరణకు జరుపుకుంటాం నాటి పాట సూక్ష్మంగా డాక్టర్ గాంధీ పుట్టిన దేశం, అంటే మరి నేటి పాట ఈ యొక్క గాంధీ పుట్టిన దేశమా ఇది తేదీన క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. మనకు స్వాతంత్రం వస్తే నాటి 1947 సంవత్సరంలో గేయం మన యొక్క వందే దేశము మాతరం మనం వందే నిర్మించుకున్నటువంటి మాతరం. రాజ్యాంగము 1950 మరి నేటి గేయం? జనవరి 20 తేదీన అమల్లోకి వచ్చింది. వందే మాతరం మనకు వందే అమల్లోకి వచ్చినటువంటి దినం ఈ మాతరం. రోజు కాబట్టి వంద ఏ మాత్రం దాన్ని ఆఫీసు మనము రాజ్యాంగ దినోత్సవంగా మనం పాటిస్తూ ఉన్నాం. నాటి సంవిధాన్ దివస్ మాటలు. అని అంటాం మనం. రండిరా కాల్చండిరా అన్న రాజ్యాంగ టంగుటూరి దినోత్సవంగా ప్రకాశం మనం పంతులు. పాటిస్తూ ఉంటాం మనం. అక్కడ కాదురా ఇక్కడ కాల్చన్న అల్లూరి మామూలుగా సీతారామరాజు. అంటే ప్రాణం ఇచ్చుకునే మాటలు. మరి నేడు వేసేయండి రా, లారీ జనాన్ని తెచ్చి నరికి పారేయండి రా అంటే ప్రాణం పుచ్చుకునే మాటలు. మరి స్వభావం, నాటి స్వభావం. ఒక చెంప దెబ్బ కొడితే రెండో చెంప చూపన్న గాంధీజీ లాంటి స్వభావం ఏ కొందరిలోనైనా. మరి నేడు వాడిది ఒక దెబ్బ పడే లోపల మనవి 2 దెబ్బలు పడిపోవాలంటున్నాడు. డబల్ ధమాక. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అన్నట్టు. ఒక చెంప దెబ్బ తింటే రెండో చెంప దెబ్బ ఫ్రీ. అది చీరండి బాబు కడితే అదిరిపోద్ది, ఇది చెంపండి బాబు కొడితే పగిలిపోద్ది. దేవుడా, నాటి రాజకీయం. అశ్వత్థామహత కుంజరహ అంటారు చిన్నగా. ద్రోణుని సంహరించడానికి కృష్ణుడు చేసిన రాజకీయం. మరి నేడు దేశం ప్రగతి పదంలో ముందుకు పోతోంది, అప్పులు చేస్తూ ముందుకు పోతుంది. ఇంకా సామెత, నాటి సామెత. ఒక యజమాని ఉదయమే ఇంటి నుంచి బయటికి వెళ్ళి కష్టపడి తిరిగి రాత్రి 6కో 7కో ఇంటికి వస్తే తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అన్నది నాటి సామెత. మరి నేడు ఇద్దరు కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నారని నేను నానుటి. ఇక యువకులు. నాటి 16 ఏళ్ల వయసు అమ్మాయి, 16 ఏళ్ల వయసు అమ్మాయిని గురించి నాటి కవి ఆ స్వభావాన్ని చెప్తున్నాడు. నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే అంటూ ఉయ్యాలగుతూ ఎదురు చూసేదట. మరి నేటి అమ్మాయి, బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది, నీకు సైకిల్ ఉంటే ఆ పిల్లే సైడ్ అయిపోతుంది. బైకే ఎందుకమ్మా అంటే బైక్ కంట్రోల్ చేసేవాడు లైఫ్ కంట్రోల్ చేస్తాట, వాళ్ళ అమ్మ చెప్పిందట. ఇంకొక అమ్మాయి అంటుంది, బైకు గీకు కాదు, బుల్లెట్ బండి ఉంటే డుగ్గుమని వచ్చేస్తానంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తే జీవితం ప్రయాణం కదా, రైలు ప్రయాణం చేస్తూ ఆ అమ్మాయి అంటుంది, రైలు ప్రయాణం చేస్తూ అమ్మాయి ఏమంటుంది, మ్యావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి అంటుంది. మరి కాఫీ బాయ్లు అంతా ఏం కావాలి? మరి అబ్బాయిల పరిస్థితి,
బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దాన అంటూ ఒకప్పుడు చలాకీగా ఉన్న కుర్రాడు ఈరోజు కాస్త డీలా పడిపోయాడు. ఎంత డీలా పడిపోయాడు అంటే మరి ఉద్యోగం రాదని భయమో లేక కోటాలో తెచ్చుకోలేను ఎంత మారిపోయాడంటే ఎలా దిగలి పడిపోయాడంటే చివరికి అమ్మాయే అడుగుతోంది ఏడుస్తూ దీనంగా. ఏమని? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. అమ్మాయి అడుగుతుంది. కావాలంటే ఆ పాట వినండి, ఆ లైన్ మాత్రం అమ్మాయే పడింది, అబ్బాయి పాడలా. మరి డీలా పడిన అబ్బాయి చూడగలడా? అందుకే జవాబిస్తున్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా అంటున్నాడు. అరే చూడలేకపోయావా? కనీసం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అలా ఉంటే బాగుంటుంది, ఆ గజ్జలేసిన ఇలా ఉంటుంది చెప్దామన్నా ఆ అమ్మాయి అంటుంది, అసలు నా సంగతి నీకెందుకయ్యా, వెళ్ళవయ్యా వెళ్ళు అంటుంది. ఇక్కడ అబ్బాయి 3 రకాలుగా తయారవుతాడు. ఒకడు జయించి పోరాడతాడు, మర్యాద రామన్లా గెలుచుకుంటాడు. రెండో వాడు దేవదాస అయిపోతాడు, వీనితోనూ భయం లేదు. మూడో వాడే ఉంటాడు, వాడే డేంజర్. నాకు దక్కనిది వేరొకరికి దక్కరాదు అంటాడు, వీనితోనే డేంజర్. సో వెరీ కేర్ఫుల్. ఇక అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థలో సమస్తం అవస్థలే, దురవస్థలే. ఈ వ్యవస్థను మార్చడానికి ఎవరు రావాలి? ఎవరు? నీవు కాదు, నేను కాదు. నా కొడుకు ఒక డాక్టర్ కావాలి, నా కొడుకు సాఫ్ట్వేర్ కావాలి, ఇలా ఆలోచిస్తామే తప్ప ఈ వ్యవస్థను మార్చడానికి ఎవరో రావాలి. ఎదురు చూస్తూనే ఉంటాం. ఎలా? జాబిల్లి కోసం ఆకాశం మల్లే వేచాము మీరాకకై. ఎప్పుడు వస్తాడో మరి ఎదురు చూద్దాం. అంతకంటే చేసేదేముంది? ఓకే, ఇక డైలాగులు, వాగ్దానాలు. టీచర్ మనం మామూలు ఏం చెప్తాం? అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటాం. కార్మికుని అడిగితే శ్రమదానం గొప్పది అంటాడు. అదే రాజకీయ నాయకుని అడిగితే వాగ్దానం గొప్పది అంటాడు. ఆ వాగ్దానాలు తీరుతాయిలేదు తెలియదు. డైలాగులు చెప్తారు, మనము చెప్పగలం. డైలాగులు మనము చెప్తాం. ఈ అమ్మాయి ఒక పీసెట్లో కొత్తగా చేరిన అమ్మాయి, కొత్తగా వచ్చింది బ్యాచ్కి, లేటుగా వచ్చింటే సార్ ప్రిన్సిపాల్ సారు ఆ రంగస్వామి